శివాయ గురవే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ నిఖిల గురుభ్యో నమ. దుర్లభోపనిషత్ అనే జ్ఞానగంగలో మునిగితే సిద్ధాశ్రమం అనే జ్ఞానగంజిలో తేలుతామేమో స్వామి అని మొన్న నన్ను కలిసిన కొందరు సాధకులు అంటూ ఉంటే సంతోషం వేసింది. అది మన ఛానల్ సాధకులకు గురు చరణాలపై ఉన్న భక్తి. ప్రత్యక్షంగా కదలాడే గురుపాదాలకి అంకితమవ్వాలని ఉన్నదని, అటువంటి గురువులు ఎక్కడ స్వామి అని చాలామంది మన టెలిగ్రామ్ గ్రూప్లో నాకు మెసేజ్లు పెట్టారు. వారు మన ఛానల్కి కొత్త అయి ఉండవచ్చు. అటువంటి వారి కోసం మన పాత సాధకులకు తెలిసిన విషయాన్నే చెబుతున్నాను. పరమహంస శ్రీ నిఖిలేశ్వరానంద స్వాముల వారికి ప్రత్యక్ష శిష్యులు, సాధకులకు నడిచే గురుదైవం పూజ్య శ్రీ అనిల్ జోషి గురుదేవులు అపార కరుణామూర్తులు, దయా సముద్రులు. నిఖిల చేతనా కేంద్రం స్థాపించి గత 24 సంవత్సరాలుగా అనేక వేల మంది సాధకులను తయారు చేస్తూ మంత్ర యంత్ర తంత్ర విజ్ఞానం లుప్తమైపోకుండా అవిశ్రాంతంగా కృషి చేస్తూ అనేక వేల శిబిరాలు నిర్వహిస్తూ నిఖిల గురుదేవులు అందించిన జ్ఞానగంగని అందరికీ పంచుతూ నిస్వార్థంగా సాధకులను ఉద్ధరిస్తున్న మహామనీషి, తపస్వి, మహర్షి బ్రహ్మశ్రీ అనిల్ జోషి గురుదేవులు. ఇక్కడ చూపిస్తున్న అడ్రస్లో వారిని కలిసి దర్శనం చేసుకొని సేవ చేసుకొని తరించండి. సాధనా మార్గంలోనే జీవితాన్ని అంకితం చేయాలనుకునే సాధకులకు ఇక్కడ వసతి, ఆహారం అన్నీ ఉచితమే. మనం ఉన్న సమయంలో నిఖిల గురుదేవులు శరీరంతో లేరే అని బాధపడకండి. నిఖిల గురుదేవులే అనిల్ జోషి గురుదేవుల రూపంలో మన ముందే ఉన్నారని విజ్ఞులు గ్రహించాలి. గురు కటాక్ష ప్రాప్తిరస్తు. దుర్లభోపనిషత్ ప్రీవియస్ వీడియోస్ చూడని వారి కోసం ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో తదుపరి శ్లోకాలకి అంతరార్థం తెలుసుకుందాం. 5వ శ్లోకం. చైతన్యరూపం అపరం సదైవ ప్రాణోదవేవం చరణం సదైవ సతీర్థో సదైవం భవతం వదైవం గురుర్వై శరణ్యం గురుర్వై శరణ్యం. విశ్వంలో ఉన్న చైతన్యమంతా రాశీభూతంగా హిమాలయాలంత ఎత్తులో నా ఎదురుగా కనిపిస్తుంటే ఇన్నాళ్ళు కళ్ళున్న గుడ్డివాడిలా ఎక్కడెక్కడో దిక్కులు చూస్తూ ఉన్న నన్ను జటాజూటం నుంచి మర్త్యులను తరింపజేయడానికి గంగను నేలకి విడిచిన మహాదేవునిలా ఎదురుగా ఉన్న మిమ్మల్ని గుర్తించలేని నాపై ఆకాశగంగని మించిన గురు కృప అనే కరుణారస గంగా ప్రవాహాన్ని, మీ కటాక్షాన్ని నాపై ప్రసరింపజేసిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? నా పంచప్రాణాలను మీ చరణాల వద్ద ఉంచడం తప్ప. సాధనా మార్గంలో పసిబిడ్డనైన నేను హిమాలయ శిఖరం వంటి మీ వద్ద ఉంటే ఆ చల్లదనానికి నేను గడ్డకట్టుకుపోతానేమో అనుకున్నాను. కానీ మీరు పసిబిడ్డనైన నన్ను మీ పుత్రునిలా ఎత్తుకొని ఆలింగనం చేసుకొని మీ హృదయ భాగం వద్ద నన్ను ఉంచుకున్నప్పుడు అక్కడ ఉన్న వెచ్చదనాన్ని అనుభవించటమే కానీ వర్ణించడం సాధ్యమయ్యే పనేనా? జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం ఈ జన్మలోనే తీర్చుకోగలను. కానీ మీరు పుత్రవాత్సల్యంతో మరుజన్మ అనేదే లేకుండా చేసే జ్ఞానభిక్షని ప్రసాదించిన మీ పదకమలముల వద్ద నా పంచ ప్రాణాలు ఉంచడమే నేనివ్వగలిగే గురుదక్షిణ. అది కూడా నాకు లాభించే విషయమే. ఎందుకంటే సర్వతీర్థాలు మీ చరణాలలోనే ఉన్నాయి, సర్వదేవతలు మీలోనే ఉన్నారు. చివరికి నా అహం కూడా లయమై నేను కూడా మీలోనే లయమైపోతున్నాను. నేను అన్నది లేదు, ఉన్నదంతా ఇక మీరే. ఈ బ్రహ్మాండంలో అత్యల్ప కణమునైన నన్ను మీ గుండె చప్పుడులో కలిపివేసుకుంటేనే నా జన్మకు సార్థకత. ఎందుకంటే గురుదేవా, నేను మీకు సంపూర్ణ శరణాగతి చెంది ఉన్నాను. నిశ్చయంగా, నిస్సందేహంగా, మరో ఆలోచన, మరో ధ్యాస లేకుండా కేవలం
మీ ఒక్కరి శరణులోనే ఉన్నాను. చైతన్యరూపం భవతం సదైవ జ్ఞానోచ్చవాసం సహితం తదైవం దేవోత్తదాం పూర్ణమదైవ శక్తిం గురుర్వై శరణ్యం గురుర్వై శరణ్యం. బ్రహ్మాండంలో ఉన్న చైతన్యం వివిధ దేవీ దేవతా శక్తుల రూపంలో వ్యాపించి ఉంది. మీ ఒక్క పిలుపుతో వారంతా క్షణంలో మీ ముందు హాజరవుతుంటే ఆ ప్రత్యక్షమైన శక్తుల కంటే వారిని చిటికలో ప్రత్యక్షం చేయించిన శక్తికే నేను దాసుడనవుతాను. మిమ్మల్ని మించిన దైవత్వం నాకు ఈ బ్రహ్మాండంలోనే కనిపించటం లేదు. నేను మిమ్మల్ని చూస్తున్నంతనే నాకు కుండలిని జాగృతమవుతున్నది. మీరు నన్ను చూస్తున్నంతనే నాకు సహజ కేచరి సిద్ధిస్తున్నది, క్రియాయోగ పూర్ణత్వము లభిస్తున్నది. మీ జ్ఞానపూరిత దృక్కులచే నేను ఋషితుల్యుడనే అవుతున్నాను. మీ నోటి నుండి వెలువడే ప్రతి మాట మంత్రతుల్యమే. అవి నా చెవిన పడినంతనే నేను మంత్రసిద్ధి పొందగలుగుతున్నాను. మీ చరణాలను పూజించటమే నా తంత్ర సాధన. మీ రూపాన్ని ధ్యానించటమే నాకు యంత్ర సాధన. సౌగంధిక సువాసనలు వదిలి అత్తరు వాసనలకై పరిగెత్తే మూర్ఖుడిని కాను. నేను మీవాడిని. మీకు శరణాగతి చెంది ఉండటమే నా శ్రేష్టమైన సాధన. ఎందుకంటే గురుదేవా, నిశ్చయంగా నిస్సందేహంగా మరో ఆలోచన మరో ధ్యాస లేకుండా కేవలం నేను మీ ఒక్కరి శరణులోనే ఉన్నాను. న తాతో వతాన్యై న మాతం న భ్రాతం న దేహో వదాన్యై పత్నిర్వతేవం న జానామి విత్తం న వృత్తిం న రూపం గురుర్వై శరణ్యం గురుర్వై శరణ్యం. నా జీవితంలో నా ప్రమేయం లేకుండా ఏర్పడిన తల్లి తండ్రి సోదర సోదరి అనుబంధాలు, నేను ఏర్పరచుకున్న భార్య బిడ్డల బంధాలు, ఇవన్నీ నేను గత జన్మలో ప్రోగు చేసుకున్న రుణాల ఫలితాలే. వారితో నాకున్న రుణం తీరే వరకు, నా దేహానికి ఈ భూమితో ఉన్న రుణం తీరి ఈ కట్టె కాటికి చేరే వరకు ఈ బంధాలు అనుబంధాలు తోడు వస్తాయి. ఇవన్నీ జీవుని యాత్రలో మజిలీలే కానీ పరమగమ్యం కావు, కాజాలవు. గత జన్మలో వీరెవరో మరుజన్మలో ఎవరికి ఎవరు ఏమవుతారో ఆ రుణాలు తీర్చడానికి విద్య అని, వృత్తి అని, విత్తమని, ధన సంపాదనలో గమ్యం తెలియని గానుగెద్దుల తిరిగిన చోటే తిరుగుతూ బంధాలనే తాడుకి కట్టబడి ఇదేనేమో జీవితం అనే మాయలో పడిన పశువులా తిరుగుతున్న నన్ను పశుపతివై ఆ పాశాలన్నీ విడిపించి పశువులా ఉన్న నన్ను శిశువులా మార్చి మీ ఒడిలో చేర్చుకున్నందుకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? మానస సరోవరం ఎదురుగా ఉంటే దాహం దాహం అని పడి దొర్లేవాడు ఎంత దౌర్భాగ్యుడో, బురదలో ఊబిలో కూరుకుపోతున్న వాణ్ణి 2 చేతులతో ఎత్తి మానస సరోవరంలో పడవేస్తే వాడంత భాగ్యవంతుడు ఎవ్వడూ ఉండడు. మీ కృపాదృష్టితో బంధాలు శాశ్వతం అన్న మాయానే బురదలోంచి ఎత్తి మీ ఫాలభాగంలో ఉన్న మానస జ్ఞాన సాగరంలోకి ఎత్తి పడవేసి అహం బ్రహ్మాస్మి అన్న ఎరుకని కలిగించిన మిమ్మల్ని నేను ఎలా విడవగలను? చేప నీటిని విడిచి ఉండగలదేమో, కానీ నేను మిమ్మల్ని వదిలి నేను మనజాలను. ఎందుకంటే గురుదేవా, నిశ్చయంగా నిస్సందేహంగా మరో ఆలోచన మరో ధ్యాస లేకుండా కేవలం నేను మీ ఒక్కరి శరణులోనే ఉన్నాను. త్వదీయం త్వదేయం భవత్వం భవేయం చింత్యం విచింత్యం సహితం సదైవ ఆతో నవాతం భవమేక నిత్యం గురుర్వై శరణ్యం గురుర్వై శరణ్యం. నా శరీరం కంపిస్తున్నది. నా అశ్రువులు జలపాతం వలె పొంగి పొర్లుతున్నాయి.
పొలికేక పెడుతూ మిమ్మల్ని పిలుస్తున్నాను అనుకున్నాను, కానీ నా పెదవుల నుంచి ఒక్క శబ్దం కూడా బయటికి రావటం లేదు. మీ కృపాదృష్టి కోసం వినపడుతున్న ఈ ఆర్తనాదం నా స్థూల శరీరం చేస్తున్నది కాదు. నా సూక్ష్మ కారణ శరీరాలు ఆర్తితో మీ కటాక్ష భిక్ష కోసం చేస్తున్న ఆర్తనాదాలు. అవి మీతో ఏకత్వమై జన్మరాహిత్యం పొందాలని ఆత్మ సాక్షిగా మీ చరణధూళికై నా సూక్ష్మ కారణ శరీరాలు విలపిస్తున్నాయి. నా స్థూల శరీరం మాయ అనే బురదలో బందీ అయినది కనుక అది కదలలేకున్నది. పూర్వజన్మ పాపాలు రోగాల రూపంలో నా స్థూల శరీరాన్ని కదలలేకుండా చేస్తున్నాయి. నా దేహం ప్రాణాలతో ఉన్న కళేబరం. దాని యొక్క దుర్వాసన నాకు తెలుస్తూ ఉన్నది. ఇది కాటికి చేరేలోపు మీ కాలి గోటికి దీన్ని కట్టి ఈ బురద నుంచి మీరే నన్ను బయట పడవేయగలరు. ఎందుకంటే గురుదేవ, నిశ్చయంగా నిస్సందేహంగా మరో ఆలోచన మరో ధ్యాస లేకుండా కేవలం నేను మీ ఒక్కరి శరణులోనే ఉన్నాను. అవతం సదైవం భవతం సదైవం జ్ఞానం సదైవం చింత్యం సదైవం పూర్ణం సదైవం అవతం సదైవం గురుర్వై శరణ్యం గురుర్వై శరణ్యం. అనేక జన్మల నుంచి ఈ మాయ అనే ఆవరణలో బురదలో గానుగెద్దులా తిరుగుతూనే ఉన్నాను. మళ్ళీ ఈ అశక్తుడిని అల్పుడిని ఈ మాయలోకి త్రోయకండి. ప్రతి జన్మలోనూ తల్లిదండ్రులు భార్యాబిడ్డలనే బంధాలు మారుతున్నా మీరు మటుకు జన్మల నుంచి మీరు నన్ను కనిపెట్టుకుని వస్తూనే ఉన్నారు. ప్రతి జన్మలోనూ జ్ఞానభిక్ష పెడుతూ నన్ను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ నేను అజ్ఞానిని, మూర్ఖుడను. మాయయే నిజమని, బ్రహ్మం మిథ్య అని పురుగులు కీటకాలు జంతువులతో పోటీ పడుతూ ఈ అశాశ్వతమైన సుఖమనే భ్రమని కలిగించే దుఃఖంలో మునిగి తేలుతూ మురికి నీటినే పన్నీరనుకుంటూ జల్లుకుంటూ జ్ఞానాన్ని ప్రసాదించి నాకు అంటిన మురికి మీరు శుభ్రపరచాలని మీరు ప్రయత్నిస్తున్న ప్రతిసారి మీ నుండి పారిపోతూ జ్ఞానం వద్దు, అజ్ఞానమే నాకు ముద్దు అంటూ పీకల్లోతు మురికి కూపంలోకి కూరుకుపోయాను. ఇక మీరు నన్ను ఉపేక్షించవలదు. ఎన్ని జన్మలు జ్ఞానబోధలు విన్నా అవి నాకు వంట పట్టవు. కానీ ఆ బురద నుండి ఎత్తి మీ పాదాలపైన పడవేయండి. నా చర్మం ఒలిచి మీకు పాదరక్షలు కుట్టిస్తే గాని నా అజ్ఞానం పోదు. మీ పాద ధూళి చాలు నా అవిద్య తొలగటానికి. నోరు ఉన్న మిమ్మల్ని కీర్తించలేని మూగవాడిని. హిమాలయాలంత జ్ఞానం ఎదురుగా ఉన్న సకల పుణ్య నదులు మీ పాదాల చెంత ఉన్న గుర్తించలేని కళ్ళు ఉన్న గుడ్డివాడిని. మీ మాటలే వేద మంత్రాలై వేదవాక్కులై ప్రవహిస్తుంటే వినలేని చెవులున్న చెవిటివాడిని. కాళ్ళు చేతులు ఉన్న గురుసేవ చేయలేకపోతున్న అంగవిహీనుణ్ణి. ఈ జన్మలో కూడా మిమ్మల్ని చేరలేకపోతే గురుకటాక్షం లేక రాబోయే జన్మలు ఇంకెంత దౌర్భాగ్యంగా ఉంటాయో ఊహించలేను. నాకు ఆ జన్మలు వద్దు. మిమ్మల్ని చూడగలగడమే నా జన్మకి పూర్ణత్వం. మీకు సేవ చేయగలగడమే నా జన్మకి ధన్యత్వం. మీ వాక్కులతో మాయని ఛేదించడమే నా ధీరత్వం. నాలాంటి అశక్తుడిని ఉద్ధరించడమే మీ దైవత్వం. నాకున్న ఒకే ఒక్క ఆశ ఆధారం మీరే. నన్ను మీ హృదయానికి హత్తుకుంటే మీ శిష్యుడిగా నాకు అదే శ్రేష్టత్వం, మోక్షత్వం. ఎందుకంటే గురుదేవ, నిశ్చయంగా నిస్సందేహంగా మరో ఆలోచన మరో ధ్యాస లేకుండా కేవలం మీ ఒక్కరి శరణులోనే ఉన్నాను. ఓం శాంతి శాంతి శాంతి. పరమహంస నిఖిలేశ్వరానంద స్వామివారు ఇచ్చిన ఆశీర్వాద వాక్యాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సాధకులకు ఈ దుర్లభోపనిషత్ సౌభాగ్యదాయకమైనది. గురు చరణాల్లో
మిమ్మల్ని మీరు పరిత్యజించుకుంటూ మీ జీవితం గురుమయమై పరిపూర్ణత్వాన్ని పొందాలని, దుర్లభోపనిషత్తులో చెప్పిన సమస్తం మీరు పొందగలగాలని మీకు నా ఆశీర్వాదాలు అందజేస్తున్నాను. శుభమస్తు. శంభవే గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.